టు 44 టీవీ తెలుగు. అనకాపల్లిలో స్థానిక లక్ష్మీదేవిపేట శ్రీ బాలగణపతి యువజన సంఘం మరియు డెవిల్ యూత్ ఆధ్వర్యంలో గత 38 సంవత్సరాల ప్రతి ఏటా గణపతి నవరాత్రులు ఏర్పాటు చేసి దిగ్విజయంగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఇంకాస్త ఘనంగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు అన్ని విధాల యోగక్షేమాలు ఆయురారోగ్యాలు ఉండాలని మహారుద్రాభిషేకం హోమాలు జరిపించి అన్ని విధాల శాంతి చేకూరాలని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా కొనతాల బాల అప్పారావు, కొనతాల జగదీష్, ముల్లేటి సురేష్, గంగాధర్, చరణ్, అప్పల్ రాజు, డెవిల్స్ యూత్, బీరా రమేష్, కొనతాల వంశీ, మల్లా నాని, కిషోర్, దినేష్, మహిళా కబడ్డీ, కొనతాల శాంతి, ముల్లేటి మహాలక్ష్మి, మాధేటి నందిని, హేమ, భవ్య తదితరుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతం అయిందని అన్నారు. నీరాజనం సంసారం భుజగేంద్రం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. శ్రీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా భాషగో సృజామసి సదాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణ. శ్రీమాత్రే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ బాలగణపతి యూత్ మరియు డెవిల్స్ యూత్ వారు సంయుక్తంగా గత 38 సంవత్సరాలుగా వినాయకుడిని ప్రతిష్ఠించుకొని వినాయక నవరాత్రులు అంటే అంగరంగ వైభవంగా లక్ష్మీదేవిపేటకే కాదు అనకాపల్లి మొత్తానికి పోటీ వచ్చేలాగా సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా దినదిన ప్రవర్ధమానంగా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారి మీద తమ అంచచలమైన భక్తి అంతా కూడా నిరూపణ చేస్తూ ఉన్నారు పై కార్యక్రమాలన్నీ కూడా. అయితే ఈరోజు విశేషంగా నలుగురికి బాగుండేలాగా లోకా సమస్త సుఖినో భవంతు లోక కళ్యాణార్థం ఏదైనా కార్యక్రమం చేద్దామని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు అనుకుని అందరూ కూడా కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటూ 11 మంది వేద పండితులను తీసుకొచ్చి ఉదయం అంతా కూడా 121 సార్లు నమకపారాయణ అనే కార్యక్రమాన్ని పెట్టి ఉన్నారు. ఈ వేద మంత్రాలు ఎక్కడైతే వింటారో ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా లోక కళ్యాణంగా ఉంటుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. ఆరోగ్యాన్ని సూర్యనారాయణ మూర్తిస్తే ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడిస్తాట. కలౌ చండీ వినాయక, కలియుగంలో చండీదేవిని కానీ వినాయకుడిని కానీ ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు కూడా ఉండవు. అందుకు ఈరోజు ఈ గణపతి సన్నిధిలో పరమేశ్వరుడికి ప్రీతిగా 121 సార్లు నమకపారాయణ చేయడం వలన ఈ ప్రాంతంలో ఎవరైతే ఉంటున్నారో ఎవరైతే మంత్రాలన్నీ కూడా విని ఉన్నారో వారందరికీ కూడా జాతక దోషాలన్నీ కూడా తొలగి వారింటికి ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇది ఎంతో ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం, ఎంతో కష్టమైన కార్యక్రమం అయినా కూడా వాళ్ళ భుజాల మీద వేసుకుని ఉదయం అంతా కూడా నడిపించి ఉన్నారు. మరి మధ్యాహ్నం 3 గంటల నుంచి సామూహికంగా ఆ పరమేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని పూర్తి చేసి ఉన్నారు. ఇప్పుడు స్వామివారి సన్నిధిలో గణపతి మరియు లక్ష్మీ గణపతి బీజాక్షరాలతో అదేవిధంగా పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి రుద్రహోమాన్ని చేయించి సర్వే జనాః సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటటువంటి సామెతతో వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని దినదిన ప్రవర్ధమానంగా చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా బాలగణపతి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండి వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా చేస్తూ స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందుతూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేశ వరద గోవింద. ఓం గణేష్ మహారాజ్ కి. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి గ్రామంలో లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలగణపతి యోజన సంఘం మరియు డెవిల్స్ యూత్ వారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి పారాయణం మరియు సాయంత్రం అభిషేకాలు, ఇప్పుడు రుద్రోహం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రజలకి అందరికీ మంచి జరగాలని మంచి సదుద్దేశంతో ఈ డెవిల్స్ యూత్ కుర్రాళ్ళంతా చాలా ఘనంగా నిర్వహించారు.
ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో రమేష్ శర్మ గారు అధ్యక్షతన వీరు అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కమిటీ కుర్రాళ్ళకి లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గణేష్ మహారాజ్, జై బోలో గణేష్ మహారాజ్ కి. లక్ష్మీదేవిపేటలో గత 38 సంవత్సరాలుగా బాలగణపతి యువజన సంఘం మరియు డెవల్యూషన్ ఆధ్వర్యంలో ఇక్కడ వరసిద్ధ వినాయక నవరాత్రుల మహోత్సవాలు జరపడం జరుగుతున్నది. ఈ నవరాత్రుల సందర్భంగా ఈ సంవత్సరం రుద్రాభిషేకం, ఉదయమంతా పారాయణం, ఇప్పుడు రుద్రహోమం జరపబడుతుందండి. ఇదంతా గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలకి మంచి జరగాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతున్నదండి. దీనికి మా లక్ష్మీదేవిపేట ప్రజలందరూ కూడా ఆర్థిక సాయం చేశారు. ఇట్లాగే వీరి ప్రోత్సాహంతో మరిన్ని మంచి కార్యక్రమాలు ముందులో జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవి గ్రామంలో శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ వారు డెవిల్స్ యూత్ ఆధ్వర్యంలో 38వ వినాయక వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా స్వామివారిని నిలిపిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ చాలా వైభవంగా ఇక్కడ అన్ని కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా ఉత్సవ కమిటీ వారు వినాయకుని పెట్టి ఉత్సవ కమిటీ వారి పనులు వాళ్ళు ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఉత్సవ కమిటీ వారు ఏ ఉత్సాహంతో చేస్తారో ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా అదే ఉత్సాహంతో ఇక్కడ పూజా విధానాలు అవి కూడా చేసి వీళ్ళందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఇక్కడ సమాజానికి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వినాయకుని పెడితే ఒక మెసేజ్ ఉంటుంది సమాజంలో. ప్రస్తుతం ఏ ట్రెండ్ జరుగుతుందో ఆ విధంగా ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే రొటీన్ అవుతుందో అదే జనాల్లో ఒక తెలిసే మెసేజ్ తెలిసేటట్టు ఇక్కడ వినాయకుని నిలిచి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా లోక కళ్యాణార్థం గ్రామ సురక్షం సుభిక్షం కొరకు ఈరోజు ఉదయం నుంచి కూడా వేద మంత్రోచ్చారణ. ఆ మంత్రోచ్చారణ ఏంటంటే ఇప్పుడు మన ప్రతాప్ శర్మ గారు చెప్పారు, అది విన్నా చూసినా సరే మంచి ఫలితం వస్తుందని అందరికీ వినిపించాలని చెప్పేసి పురవీధులన్నింటిలో కూడా ఒక మైకులు సెట్ చేసి వీళ్ళు ఇక్కడ వేద పండితుల చేత ఇక్కడ ఈ మంత్రోచ్చారణ చేయడం జరిగింది. దీని గురించి ప్రత్యేకంగా ఈ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారందరికీ కూడా నేను చేస్తున్నాను. అదేవిధంగా ఈ 30వ వార్షికోత్సవ గణపతిని ఈ సంవత్సరం సంయుక్తంగా 3 దంపతులు ఇక్కడ విగ్రహాన్ని వీళ్ళు ప్రతిష్ఠించారు. కాండ్రేగల నరసింహమూర్తి గారు, వరలక్ష్మి దంపతులు, జగదీష్ బాబు భవిత దంపతులు, బాలప్పారావు శాంతిప్రియ దంపతులు, వీరు 3 కూడా ఇక్కడ వినాయకుడిని నిలిపి అత్యంత భక్తి శ్రద్ధలతో వారు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు. కాబట్టి వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి ఎల్లవెల్ల ఉంటూ వాళ్ళ ఇంట్లో విఘ్నాలన్నీ కూడా తొలగి వారు అష్టైశ్వర్యాలు ఆ స్వామివారి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.